హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. ఈరోజు నేను మగ్గం స్టాండ్తో వచ్చాను అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మగ్గం వర్క్లో జిగ్జాగ్ స్టిచ్ ఎలా చేయాలో చూద్దాము. అంతకన్నా ముందు మీకు కానీ బేసిక్ చైన్ స్టిచ్ కానీ లేదా ఫ్రేమ్ స్టాండ్కి ఎలా పెట్టుకోవాలి, దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నేను పైన ఐకార్డ్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఇప్పుడే మన ఛానల్లో కొత్తగా వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనము బేసిక్ చైన్ స్టిచ్ ఒకసారి వేసుకొని చూద్దాము. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పెన్సిల్ తీసుకొని వైట్ కలర్, ఏ కలర్ అయినా పర్వాలేదు, వైట్ కలర్ అయితే మనకి బాగా కనిపిస్తుంది అని చెప్పి అది తీసుకొని స్ట్రైట్ లైన్ గీసాను. దాని మీద ఫస్ట్ మనం అసలు నార్మల్ బేసిక్ చైన్ స్టిచ్ వేద్దాం. చైన్ స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లాక్ వేయడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము వర్క్ చేసే కొద్దీ ఆ థ్రెడ్ ఉడిపోయి పైకి వచ్చేస్తూ ఉంటుంది. అది లాక్ వేసాము అంటే కరెక్ట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. మనము లాక్ ఎటువైపు వేయాలి అంటే, మనం వర్క్ ఫ్రంట్ సైడ్ చేసుకుంటున్నాము అంటే లాక్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. ఒకవేళ వర్క్ బ్యాక్ సైడ్ చేస్తున్నాము అంటే లాక్ ఫ్రంట్ సైడ్ ఉండాలి. అలాగా మనం లాక్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ బేసిక్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. చైన్ స్టిచ్ మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తే మిగతా వర్క్ అంతా అంత నీట్గా వస్తుంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని చైన్ కుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అసలు చైన్ కుట్టు మీదే మనకి మగ్గం వర్క్ అంతా బేస్ అయి ఉంటుంది. సో అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను చైన్ కుట్టు బాగా వేయాలి అని చెప్పి. నేను ఇంకా ఎండ్ నాట్ వేసేసాను అక్కడ. ఒకవేళ మీకు ఈ చైన్ కుట్టు ఎలా వేయాలి, ఎండ్ నాట్ ఎలా వేయాలి డౌట్ ఉంటే నేను పైన ఐకార్డ్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను ఇంక వేసేసిన తర్వాత మనకి జిగ్జాగ్ కుట్టుకి ఏం చేయాలి అంటే లైన్స్ అన్నీ కరెక్ట్గా ఒకే లెంత్లో రావాలి. అలా రావాలి అంటే మనం పర్ఫెక్ట్గా లైన్స్ అయినా గీసుకోవాలి, లేదంటే మార్కింగ్ అయినా చేసుకోవాలి డాట్స్ లాగా. నేనైతే ఇక్కడ వైట్ పెన్సిల్ తీసుకొని మార్కింగ్ చేసేసుకున్నాను. మౌంటైన్స్ లాగా ఉన్నాయి కదా, దీన్నే మనం ఇప్పుడు కుట్టుకుంటాము. ఏం లేదు, ఇది కూడా చాలా ఈజీ, చైన్ స్టిచ్లోనే బేస్ అయి ఉంటుందని చెప్పాను కదా. సో స్టార్టింగ్ ఏం చేశాను అంటే మన థ్రెడ్ని పైకి తీసి వెనకాతలో ఒక లాక్ వేసేసాను. లాక్ వేసేసి మన మౌంటైన్కి పైన టిప్ ఉంది కదా, దాని దగ్గరికి థ్రెడ్ని తీసుకువెళ్ళి అక్కడ ఒక చైన్ కుట్టు వేసాను. వేసి వెనక్కి రాకూడదు, అలాగా వెనక్కి రాకుండా మళ్ళీ దానిపైన ఒక చిన్న చైన్ కుట్టు వేయాలి. కింద మనము చైన్ లాక్ వేసుకొని మౌంటైన్ పైన టిప్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ ఒక చిన్న చైన్ కుట్టు వేసుకోవాలి. కిందకి లాగి మళ్ళీ సేమ్ ఒక చైన్ కుట్టు వేసుకోవాలి. చైన్ కుట్టు వేసుకొని మళ్ళీ పైకి లాగడమే. ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకుంటూ ఉంటే మనకి జిగ్జాగ్ స్టిచ్ అనేది వచ్చినట్టే. పైకి లాగి మళ్ళీ అక్కడ ఒక చిన్న చైన్ కుట్టు, మళ్ళీ కిందకి లాగి అక్కడ ఒక చిన్న చైన్ కుట్టు అనమాట. ఈ చైన్ పైన వేసేది ఎందుకంటే మనకి ఆ జిగ్జాగ్ అనేది పర్ఫెక్ట్గా తెలియడం కోసం. అది లేదు అంటే థ్రెడ్ మనకి కిందకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి పైన ఒక చిన్న చైన్ కుట్టు వేయాలి, కింద ఒక చిన్న చైన్ కుట్టు వేయాలన్నమాట. మనం ఇదే సేమ్ ఈ జిగ్జాగ్ కుట్ని ప్లెయిన్గా పైన ఒక బేసిక్ చైన్ కుట్టు కుట్టుకున్నాం కదా, దాని మీద కూడా చిన్న చిన్నగా వేసుకోవచ్చు. అది కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్. నేను నా నెక్స్ట్ టైం వీడియోస్లో అది కూడా చేసి చూపిస్తాను. సో మనము నీట్గా మార్క్ చేసుకున్న దాని మీద జిగ్జాగ్ కుట్టు వేసేసుకొని ఇంకా ఫైనల్గా నేను అక్కడ నాట్ వేసేసుకుంటున్నాను. నాట్ అనే దానికి అంత థ్రెడ్ అక్కర్లేదండి, చిన్నది సరిపోతుంది. మీకు చూపించడానికి నేను అంత థ్రెడ్ తీసుకున్నాను. అక్కడ మనము లాక్ వేసేసుకుందాం. లాక్ వేసేసుకున్న తర్వాత థ్రెడ్ ఉండిపోయింది అంటే కింద నుంచి మనం సూది పైకి లాగి థ్రెడ్ కిందకి లాగేయచ్చు. అది కూడా నేను చూపిస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి.